హైదరాబాద్ వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్. సరూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ. పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దని భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ. పటాన్చెరు పారిశ్రామికవాడ ఇస్నాపూర్ చౌరస్తాలోని మస్జిద్ ఏ ఇబ్రాహీం వద్ద పహల్గామ్లోని జరిగినటువంటి ఉగ్ర దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజ్ చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీగా ముస్లిం యువకులు పాల్గొని పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్థాన్ జిందాబాద్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం నిర్వాహకులు మెరాజ్ ఖాన్ మౌలానా మాట్లాడుతూ హింసా ఘటనలకు పాల్పడ్డ ముష్కరవాదులకు ఉగ్రవాదులను పట్టుకుని ఢిల్లీ నడుబొడ్డున ఉరితీయాలని, వారి శవాలను ఎవరూ ముట్టకుండా కుక్కలకు కాకులకు వేయాలని తమ ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ చేసిన దాడిని ఈరోజు దేశ ప్రజలుగా మేమందరం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము. మరి ఈరోజు భారతదేశ ఐక్యతను దెబ్బతీసి భారతదేశ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు పాకిస్తాన్ లాంటి దేశాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటి చర్యలకు ఈ భారతదేశం ఏమాత్రం కూడా భయపడదు, వెనుక చేయదు. ఈరోజు పహల్గామ్లో మృతి చెందిన పర్యాటకులకు అందరు కూడా వారి కుటుంబ సభ్యులకు అందరు కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాము. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. పాకిస్తాన్ పైన ఎదురు దాడికి ఈ దేశ ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. मुजाहरा किए हैं वो नाकाबिल कबूल है। हम हुकूमत हिंद से ये दरख्वास्त करते हैं, कातिलों को उनके आकाओं के साथ दुनिया के किसी भी कोने में क्यों ना हो उनको घसीट कर लाएं और दिल्ली की चौक में खड़ा करके उनको फांसी दिलाई जाए और इस तरीके से सजा दी जाए कि ऐसे लोग फिर आइंदा हिंदुस्तान के अंदर घुसने पे अगर आए तो इनको ऐसा दौड़ा दौड़ा कर मारेंगे। इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह हिंदुस्तान कभी ना झुका है और ना झुकेगा। इंशाअल्लाह ये हिंदुस्तान बुलंद है। और जो मुल्क के अंदर ये फितना हुआ है, फसाद हुआ है, जो बहलाम के अंदर हमारे वतनों को मारा गया है, कत्ल किया गया है, हम हिंदुस्तान के फिलवक्त प्राइम मिनिस्टर से और मिनिस्टर से और होम मिनिस्टर से सबसे यही कहना चाहते हैं कि इन लोगों को पकड़े, सबके सामने इनको फांसी दें, ऐसी फांसी दें कि इनको लटका कर रखें ताकि जो है कोई इनको कफनाने वाला, कोई दफनाने वाला, कोई इनको जो है करीब जाने वाला ना हो। सबके सामने फांसी दें और इनके लाशों को कुत्तों और कौवों के हवाले करें। हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद। మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 35వ వార్డులోని చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు తరలి రావాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొని మహిళలకు బొట్టు పెట్టి బీఆర్ఎస్ సభకు ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్దే రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్, అశోక్ నాయక్, జనార్దన్, గోరంట్ల రాజు, మహమ్మద్ షరీఫ్, రంజిత్, సూదగాని మురళి, సుమన్ తదితరులు. అలాగే రాజు గారు, రాజ్ కుమార్ గారు, మా సోదరి మండలందరితో కలిసి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ కేసీఆర్ గారి సభ 27న ఎలకతుర్తిలో జరుగుతుంది అని అంటే బ్రహ్మాండంగా ఇవాళ మహబూబాబాద్ టౌన్ కి సంబంధించి 2000 మంది అని అంటే 2000 మంది చాలా, మేము 4000 మంది వస్తామని చెప్పి ఉత్సాహంగా బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేయాలని చెప్పి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. 27వ తారీఖు సంబంధించిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా మహబూబాబాద్ టౌన్ కి సంబంధించి, మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి బ్రహ్మాండంగా జరిగినాయి. శంకరన్న గారు, కవిత గారు, రవీంద్రరావు గారు, ముఖ్యులందరం కలిసి దీన్ని జయప్రదం చేయడానికి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు మేము పనిచేయడం జరిగింది. మరి దాదాపు 10,000 అనుకుంటే 11,000 పైచిలకు మంది వస్తున్నారు. వాళ్లకు
ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసిన వాళ్లకు రవాణా సౌకర్యం మాత్రం మేము కల్పించి వాళ్ళు ఇచ్చిన హామీలని కూడా సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపటి సభను అందరూ కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి. అదే కదా, గుడ్ గుడ్. హాయ్ బేటి అమ్మరాండి అమ్మ. ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 25 అవగాహన సదస్సు మహబూబాబాద్ మండల కేంద్రం ఏటిగడ్డ తండా రైతు వేదికల్లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్య మురళీ నాయక్, అదనపు కలెక్టర్లు కె రవి బ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి తదితరులు హాజరై పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు నివాళులర్పించి తెలంగాణ గీతం ఆలపించి పీపీటీ చదివి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయ నిర్మల, ఏడీ సర్వే ల్యాండ్ ఏ నరసింహమూర్తి, స్థానిక తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ రఘుపతి రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 25 అవగాహన సదస్సు డోర్నకల్ మండల కేంద్రం గోళ్లచర్ల విజయ గార్డెన్లో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు కె వీరబ్రహ్మచారి రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ రెవెన్యూ సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయ నిర్మల, ఏడీ సర్వే ల్యాండ్ ఏ నరసింహమూర్తి, స్థానిక తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసులు సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరించడం జరుగుతుందని తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ ఏ&ఈ కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్ అదాలత్లోని జిల్లా కలెక్టర్ రణదీప్ దురిశెట్టితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్లు, జీపీఎఫ్ ఎందుచేత ఏమైనా సందేహాలు ఉంటే అదాలత్లలో నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ రణదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ సురార్కర్, డీటాఏ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెంలో ముస్లిం సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో టెర్రరిజం వ్యతిరేకంగా పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు అనే భేదాభిప్రాయం లేకుండా భారతీయులందరం కలిసి ముస్లిం సంఘాల పోరాటం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీని చేపట్టారు. దేశం యొక్క ఐక్యతను కాపాడుకోవడంలో ముస్లింలు, సిక్కులు, హిందువులు అనే భేదాభిప్రాయం లేకుండా దేశం కోసం పోరాడతామని కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈరోజు కశ్మీర్ పహల్గాంలో 26 మంది పౌరులను టూరిస్టుల है उसको हम लोग उसकी सख्त मजम्मत करते हैं. ऐसा इलाका है పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ రోజు చింతల్ మెయిన్ రోడ్డులో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాల్గొని పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం శాంతి జపాన్ని పాటించే భారత్ను ఇలాంటి కవ్వింపు చర్యలలో అధైర్యపరచలేరని, ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. బీఆర్ఎస్పీ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు అఖిల్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ నాయక్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి చేసి 27 మందిని చంపిన ఉగ్రవాదుల చర్యలను మంత్రి కెప్టెన్ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి పందుల చర్యగా అభివర్ణించారు. ఈ దాడిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్మీలో 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి దేశ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దగ్గరగా ఉన్న అవంతిపూర్ ఎయిర్ ఫీల్డ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్ గా ఉన్నారు. అదేవిధంగా లే లదాఖ్ లో పనిచేశాను, సిహెచ్ఎన్ గ్లేషియర్ ఆపరేషన్ లో పనిచేశాను. కశ్మీర్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది చాలా దురదృష్టపు సంఘటన. నిజంగా ఈ హత్యలు చేసిన వారిని చేయించిన వారు ఎన్నుకున్న వాళ్ళని కూడా చాలా తీవ్రంగా పరిగణించి మరి దేశం ఒకే తాటిపై యునైటెడ్ గా దీని మీద డెటరెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెంబర్ 9 టన్నెల్ ప్రమాదంలో 8 మంది గల్లంతవగా వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో 2 మృతదేహాలను గుర్తించినప్పటికీ మరో 6 ఆచూకీ కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపుగా 63 రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినట్లుగా కేవలం డేంజర్ జోన్ లో మాత్రమే శిథిలాలు తొలగించాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. సాంకేతిక కమిటీ సూచన మేరకు 3 నెలల పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. నెంబర్ 10 మేడ్చల్ మండలం పరిధిలోని డబిల్పూర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కోనాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, సొసైటీ చైర్మన్ సద్ది సురేష్ రెడ్డి, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. వ్యవసాయ అధికారులు, మేడ్చల్ జిల్లా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు, కుర్మా, దుర్గం, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని మా చైర్మన్ గారు, మరి ఇక్కడ వచ్చిన మా మండల అధ్యక్షులు రమణారెడ్డి గారు, మరి మా శ్రీనివాసరెడ్డి అన్న గారు, మా డైరెక్టర్లు మరియు సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ స్వాగతము. మరియు ప్రభుత్వము ప్రవేశపెట్టే ఈ వరి కొనుగోలు ధాన్యాన్ని 15 రోజుల ముందు, నెల ముందు జిల్లా మొత్తంలో స్టార్ట్ చేయడము మనకెంతో సంతోషకరము. ఒడ్లు రాకముందుకే సంచులు కానీ కాంటలు కానీ అన్నీ కూడా మేము ప్రభుత్వం నుంచి ముందే చేసి పెట్టడము ఎంతో జిల్లా మొత్తంలో కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు ఇక్కడ కోనాయిపల్లి డబిల్పూర్ గ్రామంలో డబిల్పూర్ రెవెన్యూలో స్టార్ట్ చేయడము, ఇక్కడ రైతులకు కానీ అందరికీ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మా లీడర్లు కానీ, మా డైరెక్టర్లు కానీ, మా చైర్మన్ కానీ అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సహకరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈ దళారులను నమ్మకుండా ఎక్కడైతుందో ఇక్కడ వచ్చి మంచిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి చేసుకోవాలని కోరుతున్నాం. మన ఒడ్ల కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేసిన కోనేపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు గారికి, అదే సొసైటీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి, వివిధ డైరెక్టర్లకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ విలేజ్కి ఇచ్చేసినందుకు. ఈ కొనుగోలు కేంద్రాన్ని గవర్నమెంట్కు దళారులకు అమ్మకుండా ఈ సొసైటీకి ఇస్తే బోనస్ కానీ డబ్బులు కానీ తొందరగా వస్తాయని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి.
డబ్బిల్పూర్ సొసైటీ పరిధిలో ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మార్కెట్స్ కమిటీ చైర్మన్ అన్నగారికి మరియు మా డైరెక్టర్లకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, రైతులకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు మరియు డీసీ ఆఫీస్ నుంచి వచ్చిన అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిసారి లాగానే ఈసారి రైతులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ముందుగానే కోతలకు స్టార్ట్ కాగానే ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా బార్దాని కూడా రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పే సూచనల మేరకు ప్రతి ఒక్క రైతు వడ్లు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మంచి బోనస్ను కానీ మద్దతు ధరను కానీ పొందాలని చెప్పేసి కోరుచున్నాము. అంతేకాకుండా దళారులను ఆశ్రయించినట్లయితే పెద్ద మొత్తంలో రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సొసైటీల ద్వారానే మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాలలో ఇది ఒకటి రైతులకు మంచి పథకం కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలిచ్చి అధికారులకి రావడం జరిగిందని, 17 నెలల కాలంలో రాష్ట్రాన్ని కిందకు తీసుకువచ్చిన అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు 260 ఆర్టీసీ బస్సులు, 263 ప్రైవేట్ బస్సులు, 626 తుఫాన్ వాహనాలు, 1260 సొంత వాహనాల్లో 40,000 మంది వెళ్లటానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేసి కేసీఆర్ ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్, హనుమంత్, షిండే పాల్గొన్నారు. అంతేకాదు అబకిస్తా తాతకిస్తా అన్నాడు కేసీఆర్. ఒక అబకిస్తున్నాడు, నేను తాత కూడా ఇస్తాను. ఇవాళ ఆమె కూడా 3 నెలల పెన్షన్ ఎక్కొట్టింది, ఆ ఇచ్చే రోజు లేదు. తాతకైతే 0. వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇవి వచ్చే ఈ నెల తీసుకుంటే మీకు 1,00,000 చెక్ వస్తున్నది, కేసీఆర్ ఇస్తున్నాడు. వచ్చే నెల తీసుకుంటే నేను వస్తున్నా 1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇస్తాను. వచ్చే నెల పోయింది, 17 నెలలు పోయినాయి, తులం ఇనుము కూడా లేదు. ఇంకా 15 నెలలు అయింది, జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షలు కాదు కదా, 11,000 ఉద్యోగాలు ఇచ్చింది మొత్తం 15 నెలలు. 40,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము రాత పరీక్షలు పెట్టి, మేము ఇంటర్వ్యూలు చేసి, మేము ఫైనల్ చేసిన దాన్ని ఆయన ఖాతాలు వేసుకుని నా ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లా ఒక 40,000 ఒరిజినల్కి ఇచ్చింది ఆయన 11,000 ఇస్తా అన్నది 2 లక్షల ఉద్యోగాలు. ఇట్లా నిరుద్యోగులను మోసం చేసి విద్యార్థులకు 5 లక్షల ఫ్రీ కార్డు ఇస్తా ఉన్నాడు. ఫీజు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోవచ్చు, ఫీజు కట్టుకోవచ్చు. 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా ఉన్నాడు విద్యార్థులకు. 5 లక్షలు 5 పైసలు లేదు. అట్లనే ఆడపిల్లలకు స్కూటీలు కూడా ఇస్తా ఉన్నాడు. ఆడపిల్లలంతా చూస్తా ఉన్నారు ఎప్పుడు స్కూటీలు ఇక్కడ. విద్యార్థులను మోసం చేసింది. పేదవారికి ఉపాధి హామీ కూలీలకు అందరికీ 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికి. ఊర్లో 100 మంది ఉంటే 3కి ఇచ్చింది. 3కి ఇచ్చి అయిపోయింది, ఇచ్చేసిన అని చెప్పుకుంటున్నాడు. పేదవాళ్ళని ఉపాధి హామీ కూలీలు మోసం చేసి కేసీఆర్ ఓన్లీ రైతులకే ఇస్తున్నాడు రైతు బంధు. నేను కౌలు రైతులు పట్టదారులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు రైతు బంధు. పట్టదారులకు దిక్కు లేదు, కౌలు రైతులకు అసలుకే లేదు. ఇట్లా కౌలు రైతుల్ని మోసం చేసి, అదే రైతుల్ని మోసం చేసి ఇట్లా అన్ని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లేపించుకుని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణంగా ఈ అన్ని వర్గాలను మోసం చేసే కార్యక్రమంలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు ప్రజలంతా ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు.
కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నాం. ఏమన్నా చేసింది దించేయండి తీసుకురండి కేసీఆర్ని అంటున్నారు. ఘోరంగా మోసపోయినామనే భావన నిరుద్యోగుల్లో, ఉద్యోగస్తుల్లో, పేద ప్రజల్లో, వృద్ధుల్లో, బీడీ కార్మికుల్లో ప్రతి ఒక్కరిలో ఇవాళ మోసపోయినము అన్న భావన వెళ్ళ చూస్తా ఉన్నాం. అందుకే టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ప్రజల కోసం పోరాడే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ మాత్రమే, టిఆర్ఎస్ మాత్రమే అన్న భావన వాళ్ళ ప్రజలు వస్తా ఉన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆచార్యకుంట చెరువును బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ భూగర్భ జలాలు నీటి మట్టం సమృద్ధిగా పెరిగినట్లయితే భవిష్యత్తు తరాలకు నీటి ఎద్దడి ఉండదన్నారు. అనంతరం సాయి బృందావన్ ఎస్టేట్స్, వెంకట సాయి హోమ్స్, స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ వాసులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు. అంతకుముందు సాయి బృందావన్ ఎస్టేట్స్ వద్ద శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు రాఘవేంద్రరావు, ఆగం రాజు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేషన్ డేలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. మమతా మెడికల్ కాలేజీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్నదన్నారు. మమతా మెడికల్ కాలేజ్ నుండి వేల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వెళ్లారన్నారు. ఇవాళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు అన్నారు. Completed its 25 years and has celebrated its silver jubilee couple of years ago. And as you know that all in this journey of last 28 years, probably 25 years, there are thousands of undergraduates and hundreds of postgraduates who passed out from this institute and doing their career and doing their good work all around the world. I don't recognize in any corner of the world they say that we are the students of Mamta and so on and so on. We feel really proud that we have contributed to the nation and to the children, being the pioneers of the medical education and the dental education. And this lecture, I congratulate all these postgraduates, undergraduates, and the super specialists who are graduating and post-graduating from this institute. Thank you very much, and I profusely thank our Vice Chancellor Dr. Nandakumar Reddy for gracing this occasion. Thank you very much. Dr. Sheikh Sanat Tabassum. Graduates and all the dignitaries present here. పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలోని ఆయన నివాస గృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభను విజయవంతం చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన ఒక స్వర్ణ యుగం లాంటిదే అన్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని ఇంటింటికి తిరుగుతూ ఆహ్వానించారు. చూడమ్మా, రేపు మా పార్టీ డైరెక్టర్ సభ్యులు వరంగల్లో మీరు మీ సార్ కలిసి సకుటుంబంగా రండి. మరి ఎన్నో రకాల ఆశలతోని హామీలతోని ప్రజల్ని మభ్యపెట్టి ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈరోజు 16 నెలల కాలంలో అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. హామీలు మాటలు నిలబెట్టుకోలేకపోయింది.
మభ్యపెట్టి మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు చీత్కరించుకోవటమే కాకుండా మోసం చేసిన ఇటువంటి పాలన, ఇటువంటి పార్టీ, ఇటువంటి నాయకత్వం ఈ రోజు ఎక్కడ చూసినా కానీ ప్రజలు చీత్కరించుకోవడంతో పాటు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడుగా అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనమే లక్ష్యంగా, తెలంగాణ ప్రజల రక్షణే లక్ష్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ అనుక్షణం పనిచేస్తుంది. తప్పకుండా ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే ఈ రాష్ట్రాన్ని సాధించడమో ఆ లక్ష్య సాధన కోసం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం అనునిత్యం పనిచేయాలనే ఒక ఆలోచనతోనే సాగుతున్న ఈ సభని ప్రజలందరూ కూడా వీలైనంత వరకు భాగస్వామ్యం కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. రేపు 27వ తారీఖు జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న రైతోత్సవ బహిరంగ సభ ఎల్కతుర్తి వరంగల్ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సభగా నిలవబోతుంది. దేశంలో ఎన్నో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఓ ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది. 14 సంవత్సరాలు ఉద్యమ నాయకునిగా కేసీఆర్, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అయితేనేమి, ఇవాళ 16 మాసాల నుంచి ప్రతిపక్షంలో జరుగుతున్నటువంటి మేము తీసుకున్న పాత్ర అయితేనేమి, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్ 2వ రోజు కొనసాగుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మేము ఈ భారత్ సమ్మిట్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రపంచానికి అక్కడి నుంచి ప్రపంచం నుంచి అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు దాదాపు 100 దేశాల పైబడి ప్రతినిధులు 400 నుంచి 450 పైబడి డెలిగేట్స్ వీటిలో పాల్గొనడం నిన్న చూశాం. వారందరి కోసం ఈరోజు 12 గంటలకు 26వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశాం. ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన చరిత్ర మొత్తాన్ని దశాబ్దాలుగా భారతదేశం చేసిన ప్రయత్నాలని వాటి సంబంధించిన విజువల్స్ అన్నిటిని కూడా ఈరోజు మీరు కూడా తీసి ప్రపంచానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. వివిధ దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా మన దేశ స్వాతంత్రం దగ్గర నుంచి మొదలుకొని ప్రజాస్వామ్య హక్కుల గురించి కానీ, శాంతి గురించి కానీ, దానికి సంబంధించి మన దేశానికి సంబంధించిన చరిత్ర, ఇతర దేశాలకు సంబంధించిన అనేక ప్రధానమైన అంశాలకు కూడుకున్న చిత్రాలతో, వీడియోలతో కూడుకున్న ఈ ఎగ్జిబిషన్ని ఇప్పుడే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రారంభించడం జరిగింది. మరి వందలాది మంది వివిధ దేశాల నుంచి పాల్గొంటా ఉన్న ప్రతినిధులు అందరూ కూడా మన దేశానికి సంబంధించిన చరిత్ర, మన దేశం ఈరోజు రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ, దానిలో భాగంగానే మా నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైన సంకల్పనతో అందరూ కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి శాంతి కోరుకోవాలి, శాంతిని నెలకొల్పాలి, ఈరోజు అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తా ఉన్న వారి ఆలోచనను కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తా ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కి వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు, భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు.
భారత సమ్మిట్లో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. బహుళత్వం, వైవిధ్యం, పోలరైజేషన్ ను అధిగమించడంపై సమాలోచనలు జరపనున్నారు. వేగవంతమైన న్యాయం, అనిశ్చిత కాలంలో ఆర్థిక న్యాయంపై మాట్లాడనున్నారు. ప్రపంచ శాంతి కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని, ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు.